కూటమి పార్టీల అధినేతలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నా అక్కడ మాత్రం కడుపులో కత్తులు పెట్టుకున్నారు. పైకి మామూలుగానే ఉన్నా పంతం నీదా నాదా అన్నట్లు పావులు కదుపుతున్నారు. ఆ నియోజకవర్గంలో కూటమి నాయకులు ఉత్తర దక్షిణ ధృవాలుగా మారిపోయారా? కలిసున్నామంటూనే కత్తులు దూస్తున్నారా? ఎవరా నాయకులు? అదే నియోజకవర్గం. దశాబ్ద కాలానికి పైగా వైరం. మొన్నటి ఎన్నికల్లో ఆ ఇద్దరే ప్రత్యర్థులు. ఒకరు గెలిచారు, మరొకరు ఓడారు. అధికార విపక్ష పార్టీల నేతలుగా ఇక రచ్చరచ్చేననుకుంటే రాజకీయం మారిపోయింది. ఓడిన నాయకుడు కండువా మార్చి కూటమిలో చేరిపోయారు. దీంతో అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొన్నటిదాకా టీడీపీ నుంచి శ్రీరామ్ తాతయ్య, వైసీపీ నుంచి సామినేని ఉదయభాను ప్రత్యర్థులుగా తలపడుతూ వచ్చారు. గత ఎన్నికలలో సామినేని ఉదయభానును ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీరామ్ తాతయ్య. అయితే ఆ తర్వాత ఉదయభాను అనూహ్యంగా వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకోవడంతో జగ్గయ్యపేటలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న నాయకులిద్దరూ ఇప్పుడు అనివార్యంగా కూటమి ప్రభుత్వంలో కలిసి పనిచేయాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ కూటమి నేతలుగా ఉన్న ఇద్దరూ చేతులు కలిపే పరిస్థితి జగ్గయ్యపేటలో కనిపించడం లేదని కింది స్థాయి నాయకుల్లో గుసగుసలు నడుస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా ఉన్న సామినేని ఉదయభానుకు జనసేనకు విజయవాడ పార్లమెంటు స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఆయన నియోజకవర్గాల్లో కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు. విజయవాడ స్థాయిలో తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రయాణం చేస్తున్న సామినేని ఉదయభాను ఇప్పటిదాకా స్థానిక ఎమ్మెల్యే, 10 ఏళ్లకు పైగా జగ్గయ్యపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న శ్రీరామ్ తాతయ్యను మాత్రం కలవకపోవడం చర్చకు దారితీసింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా శ్రీరామ్ తాతయ్య ఉన్నా వాస్తవానికి మాజీ మంత్రి నెట్టెం రఘురాం కనుసన్నల్లోనే నియోజకవర్గ రాజకీయాలు నడుస్తాయనే ప్రచారం బలంగా ఉంది. నెట్టెంకు తెలియకుండా చీపురు పుల్ల కూడా కదలదనే గుసగుసలు కూడా ఉన్నాయి. అందుకేనేమో సామినేని జనసేన పార్టీలో చేరిన తర్వాత ముందుగా నెట్టెం రఘురాంని కలవడం రాజకీయ చర్చకు తెరలేపింది. నెట్టెం వర్గంతో ఎలాగోలా సర్దుకుపోతూ వస్తున్న శ్రీరామ్ తాతయ్యకు కూటమి పార్టీలో ప్రత్యర్థి చేరిక పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. నెట్టెం రఘురాంకి సామినేని తోడవడంతో ఆ ఇద్దరి మధ్య శ్రీరామ్ తాతయ్య ఎమడగలుగుతారా అనే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఒకరు టీడీపీ ఎమ్మెల్యే, మరొకరు మిత్రపక్ష నేత. అయినా ఇప్పటిదాకా మాటలేవు, మాట్లాడుకోవడాలు లేవు. దీంతో శ్రీరామ్ తాతయ్య సామినేని ఉదయభాను మధ్య రాజకీయ శత్రుత్వం కొనసాగుతోందని అంతా భావిస్తున్నారు. సామినేని విజయవాడ పార్లమెంటు స్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుపుకుని రాజకీయ ప్రయాణం చేస్తుండగా జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామినేని సీనియర్ నాయకుడిగా తనదైన శైలిలో విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెడితే శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటున్నారు. ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తారో, భవిష్యత్తులో వీరిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.